నిందితుల బెయిల్ మీదేమో విచారణలు జరుగుతున్నాయి. మరి మేమేమో ప్రొసీడ్ అవ్వచ్చా లేదా మద్యం కుంభకోణం అంటూ ఒక టెక్నికల్ కోర్టును కూడా కన్ఫ్యూజ్ చేసి ఒక ఎత్తుగడ వేశారు. అంటే లిక్కర్ కుంభకోణంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందపల్లి బెయిల్ ఇస్తే ఆ బెయిల్ ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పు మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ప్రభుత్వం టెక్నికల్ పాయింట్స్ తో వాదనలు వినిపిస్తుంది. ఏమని వాళ్ళని గనక ఇప్పుడు కేసులో మేము దాని చుట్టూ తిరిగితే లెక్కర్ కేసు దర్యాప్తు తేల్చలేము అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో బెయిళ్లని రద్దు చేస్తూ ఏపీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల మీద వ్యాఖ్యానిస్తూ ట్రయల్ కోర్టు విచారణకి ఇదేమీ అడ్డంకి కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సోమవారం జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జనవరి 21 వాయిదా వేశారు. ఈ ముగ్గురికి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ గత నెల 26 ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. అంటే వాళ్ళని అర్జెంట్ గా లొంగిపోమని కోర్టు ఆదేశించింది. హైకోర్టు లొంగిపోనక్కర్లేదని కోర్టు మొన్ననే స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేని కొనసాగించింది. అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీరు విచారించుకోవచ్చు అని తెలిసింది.